నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం, అదేమిటనంటే ఆస్ట్రో శక్తి జెమ్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని ఈ మధ్యనే నేను ప్రారంభించాను. దయచేసి ఇది చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసేటువంటి వీడియోస్ ఇక మున్ముందు చాలా ఉంటాయి. అవన్నిటి ద్వారా మీరు అనేక రకాలుగా బాగుపడేటువంటి అవకాశాలు కలుగుతాయి. నాకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో మరి సంవత్సర ఫలితం ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలిపే ముందు ఒక చిన్న మనవి ఏమిటనంటే, మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. మీకు నడుస్తున్నటువంటి దశ, నాథుడు ఎవరైతే ఉన్నారో అశుభ దశ లేక శుభ దశ అనేటువంటి విషయం మీకు అర్థమైనప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీ జాతకాన్ని కూడా ఒకసారి ఎవరైనా నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడికి, నిజాయితీపరుడైనటువంటి వాడికి చూపించుకుని మీ యొక్క విశేషాలన్నీ తెలుసుకుని ఈ యొక్క గోచార ఫలితాల్ని సమన్వయపరుచుకుని ముందుకు అడుగు వెళ్ళిసిందిగా ప్రార్థన. ఇకపోతే ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఈ విషయంలో ఏంటంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, శనైశ్చరుడు కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ వీళ్ళు ఒక భావంలో దీర్ఘకాలం ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతి మాసంలో ఒక భావంలో నుంచి ఇంకొక భావంలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. కేవలం చంద్రుడు మాత్రమే ఒక భావంలో నుంచి ఇంకొక భావంలోకి రావడానికి 2.5 రోజులు మాత్రమే తీసుకుంటాడు. మరి 2025లో ఈ 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సుదీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాలు ఎలా ప్రయాణం చేయబోతున్నాయి అనే విషయం తెలియాలి. ఏదైతే శనైశ్చరుడు ఉన్నాడో 2.5 సంవత్సరాలుగా కుంభరాశిలో ఉండటం అనేది జరిగింది. ఆ శనైశ్చరుడు 2025 సంవత్సరంలో 29 మార్చి 2025 రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశి అంటేనే జలరాశి అన్నమాట. అయితే మేషరాశి ఆరంభం, మీనరాశి అంతం అని జనరల్గా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, మీ వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికి తృతీయ చతుర్థాధిపతి పంచమంలోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క. ఇకపోతే గురువు కనుక తీసుకున్నట్టయితే ఒక సంవత్సరం తర్వాత వృషభ రాశిలో నుండి 14వ తేదీ మే 2025 రోజున మిథున రాశిలోకి ప్రవేశం చేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ ప్రవేశం అష్టమంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిందే. రాహుకేతువుల విషయానికి తీసుకున్నట్లయితే 18వ తేదీ మే 2025 రోజున మరి రాహువేమో మీనరాశిలో ఉన్నటువంటి వాడు మనం 1.5 సంవత్సరాలుగా మరి కుంభరాశిలోకి రావటం, మరి అదే కేతువు 1.5 సంవత్సరాల నుండి కన్యా రాశిలో ఉన్నటువంటి వాడై సింహరాశిలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటి? గురువు తాను ఉన్నటువంటి ప్రదేశం నుంచి మరి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి వృశ్చిక రాశి వారికి ఏ స్థానాలను చూస్తాడు అని అంటే 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, 4వ స్థానాన్ని చూస్తాడు. 12వ స్థానం అంటేటప్పటికి శుభకరమైనటువంటి ఖర్చులు, కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ గురువు చూడడం వల్ల ఖచ్చితంగా వెంటనే కోలుకునేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. మరి ఏదైనా శత్రువులు, ఏదైనా బాధ, ఏదైనా సమస్యలు ఉన్నటువంటి పక్షంలో అవి నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. బయటపడేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ధనాదాయం బాగుంటుంది, ధన సమృద్ధి బాగానే ఉంటుంది. కానీ అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. జనరల్గా అర్థం చేసుకోవాలి. కొంచెం ఒక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో ఉంటాయి. అవి కూడా ఏంటనంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఈ డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ కావటము, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వాతము అనేది ఎక్కువగా ఉంటుంది. శ్లేష్మము అనేటువంటి కూడా ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించి ఉపశమనం కలుగజేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుంది. ఇక చతుర్థాన్ని ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో ఖచ్చితంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే, పిల్లలు గోల చేయకుండా, విసిగించకుండా, మొండితనంగా ఉండకుండా, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుని వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. ఇకపోతే మరి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండి, అభిమానం ఉండి, ప్రేమ ఉండి,
ఇవన్నీ ఉంటే ఎటువంటి ఆపద లేదు. ఖచ్చితంగా ఇల్లంతా వాతావరణం కూడా లక్ష్మీ తాండవంతోనే ఉండి తీరుతుంది. మరి అదే కనుక మిగతా విషయాలకు కనుక తీసుకున్నట్టయితే మరి ప్రతి ఫ్లక్చువేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక రాశి నుంచి ఇంకో రాశి మిగతా గ్రహాలన్నీ ప్రవేశిస్తుంటాయి కదా, అటువంటి పక్షంలో అనేక రకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ మాత్రం ఉంటాయి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి బాగా ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకుందాం ఆదాయం ఇంతకాలం ఏదైనా కూడబెట్టిందో, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా వేరే ఇతరంతా ఏదైనా అపారిటస్ కొంటున్నాడు, అంటే డాక్టర్ కావాల్సినటువంటి పరికరాలు కొంటున్నాడు, అప్పుడు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది కదండి. లేకపోతే ఏదైనా వివాహం చేస్తారు, అప్పుడు ఆ వివాహం చేసినప్పుడు లేని వాళ్ళు ఏం చేస్తారు, కొంత అప్పు చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. మరి ఆ రకంగా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. ఇట్లాగా ఏదో రకంగా శుభకార్యాల నిమిత్తమో, ఏదో బాధ్యతగానో, ఏదో రుణాలు తీర్చడంలోనో ఏదో ఒక రకంగా ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా కనపడతాయి. అలాగా ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేటువంటి విషయము సంవత్సరం మొత్తంగా తీసుకున్నట్టయితే మనకి ఆదాయం మరి 2గా మాత్రమే కనపడుతుంది, వ్యయం 14గా కనపడుతుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెం అనేక రీతుల శుభకార్యాల నిమిత్తమో, లేకపోతే రుణాల నిమిత్తమో, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్స్ కట్టడాల నిమిత్తమో ఏదో రకంగా కొంత రుణాలు తీసుకొని రావడమో ఏదో జరిగి ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది. మరి రాజపూజ్యం 5, అవమానం 2, అంటే ధర్మబద్ధంగా కార్యక్రమాలే నిర్వర్తిస్తారు, ఎవరిని మోసం చేయరు, నిజాయితీగానే ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో అధర్మ రీతిన మాత్రం మీరు ప్రవర్తించరు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా అధర్మబద్ధంగా అంటే కోపము, ఆవేశము, ఉద్రేకము, ఎదుటివాడిని మనసు నొప్పించడం ఇలాంటి చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా మీకు వచ్చే ఆపద ఏమీ లేదు. ఆ 2 కూడా సమస్య ఉంటాయి. ఇక మిగతా విషయాలు అంటారా, ఈ విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత విద్య కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో ప్రయత్నించాలని అనుకుంటారు. ఆ రకంగా మరి ఏ ఆపద లేదు, ఖచ్చితంగా వాళ్ళకి అద్భుతంగానే ఉంటుంది. మరి ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కూడా, లేకపోతే స్థల మార్పిడి ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వ్యాపారస్తులకి మాత్రం బాగానే సాగుతుంది. కాకపోతే ఏంటంటే అత్యాశకు పోయి అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలి. ఎందుకంటే ట్యాక్స్ పెనాల్టీస్ పడేటువంటి అవకాశాలు మాత్రం ఉంటాయి వ్యాపారంలో. అందుకని చాలా జాగ్రత్తగా ఆ యొక్క మీ రిపోర్ట్స్ ఏవైతే ట్యాక్స్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మరి వ్యాపారాల్లో కూడా ఇంచుమించు చాలా జాగ్రత్తగానే ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగానే ఉంటాయి. ఖర్చులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా మరి వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ షోరూమ్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, ఇలాంటి కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలంటే అప్పుడు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇలాంటి ఖర్చులన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంటి వాతావరణంలో కూడా కొన్ని సమకూర్చుకోవడానికో, లేకపోతే వివాహం కోసం ఆ రకంగామైనటువంటి ఖర్చులు మాత్రం ఎక్కువ కనపడుతుంటాయి కదా. అందుకని అది 14 కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి రుణాలు లభిస్తేనే కదా మనం ఖర్చు పెడతాం. అంటే వాహనం కొంటేనో, లేకపోతే ఇల్లు కొంటేనో, ప్లాట్ కొంటేనో మరి ఖచ్చితంగా వ్యయం అనేది ఎక్కువగానే జరుగుతుంది కదా. అది అట్లా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే వ్యయం జరిగినప్పటికీ కూడా మనకి వస్తువు రూపేణా లాభకరంగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. వివాహానికి ఖర్చు పెడతారు, వివాహం జరిగింది కదా, ఒక శుభకార్యం జరగటానికి ఖర్చు అయింది, మరి ఏం చేస్తాం, తప్పదు కదా, అలా ఖర్చు అయిందని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సరిపోతుంది. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం భగవంతుని ధ్యాసతో మీరు బ్రతకగలిగితే, అంటే మీరు తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని అష్టోత్తరంతో పూజించగలిగితే, లేదా హనుమాన్ చాలీసా చదవగలిగితే మీకు వచ్చినటువంటి ఆపద ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రము ఉండదండి. ఖచ్చితంగా భక్తి అనేటువంటిది ప్రధానం. మన యొక్క యుక్తి, మన యొక్క జీవిత గమనము ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటే ఏ రకమైనటువంటి సమస్య మీకు కలగదు. కానీ 2025 అనేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంచెం ఏంటంటే అన్నీ కూడితే 9 వస్తుంది కాబట్టి ఆపదలు జరగకుండా ఏదైనా ట్రావెల్స్లో కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గ్యాస్ స్టవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సంవత్సర ఫలితంలో ఇది కూడా మనం 2025 ఎలా ఉంటుంది నాకు అన్నట్టు అందరికీ ఇంచుమించు బాగుండదనే మనం చెప్పాలి. కొంచెం ఆపదకరంగా ఉంది ప్రపంచానికంతా కూడా. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం యొక్క 2025 తీసుకున్నా కానీ ఆపదకరంగా ఉంది.
దాన్ని మనం ఎదుర్కోవటానికి భక్తి ప్రధానం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.